నన్ను ఎంతో ప్రోత్సహించి రాజకీయాల్లో వచ్చిన మొదట్లో ఎంతో ప్రోత్సహించిన మిత్రులు ఈరోజు రాజకీయ చదరంగం రాష్ట్ర సమితి సంబంధించిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు దేశానికి సంబంధించి దేశ పార్లమెంట్కి ముఖ్యంగా ఇప్పుడు జరిగిన ఎన్నికలలో రకరకాల అపోహలు సృష్టించి ప్రతిపక్ష పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తామని రిజర్వేషన్ ఎత్తివేస్తామని ఎప్పుడు చెయ్యని ముఖ్యంగా దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అండ్ అధికార పార్టీ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార పార్టీ ఒక అమాయక ప్రజలని, తెలంగాణ ప్రజలని, ముఖ్యంగా ఆరుమూరు నియోజకవర్గం అనేది వెనుకబడ్డ ప్రాంతం లాంటి అమాయక ప్రజలు రిజర్వేషన్ ఎత్తివేస్తామని, రాజ్యాంగాన్ని మారుస్తామని, 100 సార్లు మార్చిన పార్టీ మారుస్తామని ఒక ఆరోపణ. రిజర్వేషన్ గౌరవనీయ ప్రధానమంత్రి గారు ప్రాణంలో గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్ ఎత్తేమని చెప్పిన తర్వాత కూడా రకరకాల అభాండాలతో, ఆరోపణలతో, ముఖ్యంగా రకరకాల తప్పుడు వాగ్దానాలు చేసిన నిజామాబాద్ పార్లమెంట్ ఘనమైన మెజార్టీ, ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతం ఎన్నో ఒత్తిళ్లు తెచ్చి గ్రామంలో ఉన్న ఇంతకుముందు ఉన్న అధికారంలో ఉన్న పార్టీ భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకులు కావచ్చు, మళ్ళా ప్రతి ఒక్క నాయకులను పార్టీలో చేర్చుకొని కూడా ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ రేడియోలో ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, ఎంతమందిని లొంగ తీసుకున్నా, ఎన్ని భయాలు పెట్టినా ఆర్మూరు ప్రజలు మళ్ళా ఏ రకంగా జనాన్ని ఆదరించారు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే 1% తేడాతో ఆ రకంగా విజయం రావడం. ముఖ్యంగా ఆర్మూర్ రేడియో ప్రజలందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా వాళ్ళకి పాదాభివందనం తెలియజేసుకుంటాను. ఇక రాజకీయాలు అయిపోయినాయి, అభివృద్ధి ఒక్కటే ఉంది. అందుకోసమే గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా 22 అభివృద్ధి పనుల గురించి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి కమలా రేవంత్ రెడ్డి గారిని చెప్తే ఆయన సానుకూలంగా స్పందించి, ఎమ్మెల్యే గారు మీకు ఆరుమూర్లో ఏది కావాలా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా, దయచేసి ప్రణాళికలు పంపించాలి. నేనన్నా అన్న జనవరి నుంచి ముఖ్యమంత్రి గారు మీకు 22 ప్రణాళికలు ఇచ్చాను, వెంటనే ఓఎస్డీ గారిని పిలిచి అజిత్ రెడ్డి గారిని ఇవన్నీ తీసుకోండి, ఇక్కడ ఉన్న ఆర్మూర్ శాసనసభ్యులు ఎటువంటి న్యాయపరంగా ధర్మపరంగా రావాల్సింది కంపల్సరీ ఫాలోఅప్ చేయండి, ఇమీడియట్ శాంక్షన్ చేయండి చెప్పడం జరిగింది. రెండోది ముఖ్యంగా అన్నిటికన్నా అనిముత్యము ఆర్మూరు ప్రాంతం కొద్దిగా చాలా అభివృద్ధి పదం అవడానికి నాకు ముఖ్యమైనది ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్. ఈరోజు తెలంగాణలో నా మొదటి ప్రసంగంలో కొడంగల్కు తీసుకెళ్ళినట్టు ఉత్తర తెలంగాణలో ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అంటే అది ఒప్పుకున్నారు. అది అతి త్వరలో కార్యాచరణ రూపుదాల్స్తుంది రాకేష్ గారు అని చెప్పి 2 సెక్రటరీని అపాయింట్ చేశారు. ఒకరు సంగీత సత్యనారాయణ గారు అడిషనల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్, అండ్ ఓఎస్డీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఓఎస్డీ అజిత్ రెడ్డి గారు. సుమారు 150 కోట్లు శాంక్షన్ చేస్తానని చెప్పాడు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ల్యాండ్ అవైలబుల్ గురించి అడిగాడు. ఎమ్మెల్యే గారు 25 ఎకరాలు మినిమం కావాలంటే లేదు ముఖ్యమంత్రి గారు ఉందని చెప్పాను, చెప్తే ఇమీడియట్లీ ఆ ప్రపోజల్స్ ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఏమున్నాయి పంపని చెప్పారు ముఖ్యమంత్రి గారు. దానికి దాంతోపాటు 10,000 ఇల్లు శాంక్షన్ చేస్తామన్నారు. 3,500 ఇల్లు, స్థలాలు ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు. రెండోది నేను చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి, 4,25,000 ఇళ్లలో మీ
సీఎం రిజర్వేషన్ కోట 35,000 ఉంది సీఎం గారు. మా ఆర్మూర్ ప్రాంతం బాగా వెనుకబడి ఉంది, పేదలు ఎక్కువ ఉన్నారు. స్థలాలు ఉన్న వాళ్ళకన్నా స్థలాలు లేని వాళ్ళే. కాబట్టి కావాలంటే దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే గ్రామాలలో అందుబాటులో ఉన్న అసైన్మెంట్స్ కావచ్చు, గ్రామ కంట్రోల్ కావచ్చు, అవి అందుబాటులో ఉన్నదో డాటా ఇవ్వమని చెప్పారు సీఎం గారు. దీనికి ప్రత్యేకంగా దీంతో పాటు R&B గెస్ట్ హౌస్ అది మ్యాక్సిమం నందిపేటకు శాంక్షన్ అవ్వచ్చు. ఆల్రెడీ ప్రపోజల్స్ వచ్చేసినాయి డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్. అంటే వెంకటేశ్వర్కు ప్రపోజల్స్ పంపించేశాను. నేను ఎక్కడెక్కడైతే అడిగాను, దాన్ని అడిగిన ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కొడంగల్కి ఏం తీసుకెళ్తారో ఆర్మూర్కి అది కావాలి. మొదటి నుంచి రాజకీయం ఎమ్మెల్యే ఎన్నికల నుంచి ఒకటి నా ప్రజల హక్కులు, నా ప్రజల ఇవ్వాలి. R&B గెస్ట్తో పాటు మహిళా కళాశాల కూడా ప్రపోజల్స్ వచ్చేసింది. అది ల్యాండ్ కూడా ఎక్కడ నందిపేట సార్ మాకు ల్యాండ్ కూడా రెండు తీసి ప్రపోజల్స్ ఉంటాయి. మూడోది స్కూల్స్. గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వారు కూడా ఎన్ఆర్జీఎస్ ప్రాజెక్ట్స్ అన్నీ కేంద్ర ప్రభుత్వమే కాబట్టి మీరు ఏ ప్రపోజల్స్ పెడితే ఆ ప్రపోజల్కి అంగీకరిస్తాను అడగాలి. కాబట్టి దయచేసి మీరు కూడా ఢిల్లీలో మీకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి వీలైనంత వరకు ఎక్కువ నిధులు తెచ్చుకోమని చెప్పారు. దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. నాలుగోది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే అందరూ ఒకేసారి కలిసారు, అందరితో ఫ్రీగా, ఎందుకంటే నాకు నియోజకవర్గం ఇంపార్టెంట్ కాబట్టి 209 కోట్లు, సుమారు 200 కోట్లు. అది ఏది నత్తనడక నడుస్తున్న పనులు చిట్టాపూర్, ఫత్తేపూర్, చురుకురాలు వాటర్ ప్రాజెక్టు, ఇంకొకటి గుంజిలి కమటం ఎత్తిపోతల పథకం, రెండోది మచ్చర్ల ఎత్తిపోతల పథకం, అండ్ 4 లిఫ్ట్లు, 3 రిపేర్స్, 22 crores లెవెలింగ్ కెనాల్స్. ఇవన్నీ ఇవ్వగానే గౌరవనీయ మంత్రి గారు జిల్లా అధికార వర్గాన్ని పంపించి ఆల్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని అన్ని ఇమ్మీడియట్లీ ఎలక్షన్ కూడా అయిపోయింది కానీ చేసేస్తాను. ఒక్కటే చెప్పాను మంత్రులందరికీ, నాకు ఇప్పుడు రాజకీయం వేరు, అభివృద్ధి వేరు. రోజుకు 184 కోట్లు తీసుకొస్తున్న అప్పు, రోజుకు 300 కోట్లు వస్తున్న ఆదాయం, నా వాట కావాలి. నాకు తప్ప ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా ఎటువంటి కోరికలు లేవని చెప్పడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. దానికి ఈ పత్రికా ముఖంగా, మీడియా మిత్రుల ముఖంగా ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రులందరి, గౌరవనీయ మంత్రులందరూ కూడా ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విదేశాలకు నాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా గౌరవనీయ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ గౌరవనీయ మంత్రులు శ్రీధర్ బాబు గారు వారు రావడం జరిగింది. మేము వెళ్ళిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా ప్రాంతానికి ఎంతో కొంత పరిశ్రమను తీసుకురావాలి. స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది 10 సంవత్సరాల నుంచి ఎక్కడేసిన కొంత రకంగా ఉంది. అక్కడ దానికి సంబంధించిన ప్రమోటర్స్ని కలవడం జరిగింది మంత్రి గారి సమక్షంలోనే. ఒక సుమారు 5 నుంచి 10 మంది ఇండస్ట్రీస్ని చర్చలు జరిపాము. లక్కంపల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్లో 10 మంది ముందుకు వచ్చారు. అక్కడ ప్రమోటర్స్ మోహన్ రెడ్డి గారు అని ఎవరైతే స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రమోటర్స్ ఉన్నారో మోహన్ రెడ్డి గారు ఎందుకే ఉన్నారు వాళ్ళందరూ అక్కడ మంత్రి సంవత్సరంలో కూర్చొని ఎక్కడంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెషల్ ఎకనామిక్లో కొన్ని ల్యాండ్ ఇష్యూలు అప్పుడున్న గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు, సుమారు ఒక 200 ఎకరాలు మళ్ళీ గవర్నమెంట్కి అటాచ్ చేయడం జరిగింది. అవన్నీ కొంత ఫ్రీ రిలీజ్ అయితే మేము ముందుకు రాగలుగుతామని చెప్తే వెంటనే గౌరవనీయ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు సానుకూలంగా స్పందించి వీలైన తొందరలో చేస్తామని చెప్పాను. పత్నాడు జరిగింది. బాగా నందిపేట ప్రాంతం ఎక్కబడింది, దానికి సానుకూలంగా స్పందించారు. వీలంత తొందరలో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులన్నీ క్లియర్ చేసిస్తే పరిశ్రమలు సుమారు 10 పరిశ్రమలు రావడానికి అవకాశం. ఆ 10 పరిశ్రమలు వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఎలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి చెప్పారు. మా తరపు నుంచి
స్థానిక శాసనసభ్యుడుగా ఎటువంటి ఒత్తిడులు, ఎటువంటి వాటాలు, ఎటువంటి అవినీతి, ఎటువంటి పర్సెంటేజ్ ఉన్నాయని బహిరంగంగా చెప్పాను, క్లియర్గా మంత్రుల ముందు చెప్పాను, ఇప్పుడు పత్రిక ముందు చెప్పాను. ఏ పారిశ్రామికవేత్త అయినా, ఏ ఇండస్ట్రీస్ అయినా ధైర్యంగా, సంతోషంగా ఆత్మనిర్భరం కావచ్చు, పరిశ్రమలు పెట్టుకోవచ్చు, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ప్రోత్సహిస్తాం. మూడవది స్కీమ్స్ ఏదైతే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇంటి కూడా సందర్శించడం జరిగింది. సుమారు 525 ఇల్లు ఇంకా అన్నీ కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఇమ్మీడియట్లీ ఒకటే చెప్పాను, అధికారులు బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఎవరైతే అర్హులు ఉన్నారో ఇమ్మీడియట్లీ ఫైనల్ చేయండి. గ్రామ సభలు పెట్టండి, అధికారులతో గ్రామ సభలు పెట్టండి. ఏదైతే లిస్టు రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, ఇన్క్లూడింగ్ మీ ఆల్సో, ఆ లిస్టు కూడా ఫైనల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. విలేకరులు కూడా మీరు కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సుమారు 100 ఇల్లు ఇచ్చామనుకోండి, ఆ 100 ఇళ్ళలో అనర్హులకు వస్తే మా దృష్టికి తీసుకురండి. మనం అందరం అన్ని రకాల ప్రయత్నం చేసినప్పుడు కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. లూప్ హోల్స్ గురించి అర్హులకు ఇవ్వడానికి. దాంతోపాటు ఇక్కడ ఉన్న ఇంకా అన్నిటికన్నా ముఖ్యం, మన రవాణా శాఖ మంత్రితో మాట్లాడడం జరిగింది. అండ్ గౌరవనీయ సజ్జాన జ్యువెలరీ షాపింగ్ మాల్ 7.5 crores వసూలు చేసింది. ఇంకా 33 సంవత్సరాలు లీజు ఉంది. మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అది మా తాత ముత్తాతలు ఇచ్చిన భూమి. VCMD గారికి ఇవ్వడం జరిగింది. మా తాత ముత్తాతలు మా ఆర్మూర్ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చిన ల్యాండ్ ఈరోజు ఏవైతే ఆ కోట్ల రూపాయలు వస్తున్నాయో మీరు హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క బస్సు 6 నెలల నుంచి ఒక బస్సు ఇవ్వలేదు. కొమ్మనపల్లి, డీకంపల్లి, అమరాదు, దొంగేశ్వర్, ఇంకా కొన్ని సుమారు 5 విలేజ్ గుత్ప. రెండోది పొన్నం ప్రభాకర్ కూడా చెప్పండి, నేను అసెంబ్లీలో వచ్చిన మొదటి రోజుని కేటాయించాను. ఒక్క బస్సు నిజాను రాష్ట్ర ప్రభుత్వము దొరికినోడు దొరికినట్లు దోచుకుంటా దక్షిణ తెలంగాణ గుండబోతున్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 6,000 కోట్లు, గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు R&B మంత్రి గారు 700 కోట్లు, గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి 600 కోట్లు, గౌరవనీయ పంచాయతీరాజ్ కమిషన్ మంత్రి గారు 500 కోట్లు, ఆర్థిక శాఖ మంత్రి 800 కోట్లు. దీన్ని అడగడం జరిగింది. రెండోది చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ శాంత కుమార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 12 మంది మంత్రులు డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు ఏమేమి తీసుకెళ్ళారు అది కావాలి. 6 ఎత్తిచ్చారు. కాబట్టి 6 మాత్రం మంచి రోజులు వస్తుంది. పోరాటమే నా పంతకు ముందుకెళ్తున్నాం. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి తల వంచేది లేదు, తల దించేది. అభివృద్ధి ముఖ్యం. ఇక్కడున్న మిగతా పార్టీల వాళ్ళు కూడా అభివృద్ధి టార్గెట్. రాజకీయాలు మళ్ళీ ఎన్నికలైతే మళ్ళీ దాని డిఫరెంట్ ఇష్యూ. మన ప్రాంతం మన అప్పులు తీసుకొచ్చారు. 23,000 కోట్లు తీసుకొచ్చారు. దాంట్లో ఆర్మూర్ వాళ్ళ కూడా ఉంది. ఆర్మూర్ ప్రజల వాళ్ళు 28 కోట్ల అప్పుల. కాబట్టి ముఖ్యంగా మీడియా మిత్రులు చెప్తున్నాను, దయచేసి ఎవరి మాటలు లొంగకుండా ఈ బెనిఫిషియర్స్ ఏవైతే స్కీమ్స్ ఉంటాయో మీ సహాయం చాలా అవసరం. ఎందుకంటే అనర్హులకు వస్తే ఎప్పటికీ అర్హులకు చేరుకోలేరు. ఇల్లు కానీ ఆ పెన్షన్లు కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో సుమారు అసెంబ్లీ బడ్జెట్ సమయంలో ఎంతో కొంత మొదలు పెడుతుంది. ఆ మొదలు పెట్టినప్పుడు ఇంతకుముందు కదా ఉన్నవాడే పెన్షన్లు తినుడు, ఉన్నవాడే వృద్ధి, మీ సహకారం కావాలి. మీరు పార్టీలకు అతీతంగా ఉంటే మాకు సహకారం. ఇంకా మొత్తానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వము గౌరవనీయ కిషన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా మనకు ఒక మంచి వార్త ఏంటంటే ఆర్మూర్ ప్రజలుగా సక్సెస్ అవుతూ సుమారు 100 సంవత్సరాల భవిష్యత్తు. గౌరవనీయ రైల్వే మంత్రి గారిని కలవడం జరిగింది. ఏదైతే ఆర్మూర్ రైల్వే జంక్షన్ ఉందో, ఆర్మూర్ రైల్వే జంక్షన్ నుంచి డిచ్పల్లికి కలపడం
ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఒక లోటు ఉంది ఈ ప్రాంతంలో. రైలు అనేది మనకు పక్కనే ఆర్మూర్ నిజామాబాద్ నుంచి పోతుంది, కానీ మనకు దానికి అందుకోలేకుండా పోయినాము. రెండోది అలవాటు లేకుండా అయిపోయింది. రైల్వే వల్ల ఏం జరుగుతుందంటే నాకున్న అనుభవం వల్ల రైతులకు, ముఖ్యంగా పేదవాళ్లకు, యువకులకు, ఉద్యోగులకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే నాకు ఉన్న వ్యాపార రీత్యా నేను తిరిగిన సుమారు నెల్లూరు అనుకోండి, విశాఖపట్నం అనుకోండి, అక్కడ ఈ ట్రైన్స్ వల్ల ఏమవుతుందంటే ఒక 50-100 కిలోమీటర్ల నుంచి రైతులు పాలు, డైరీ ప్రొడక్ట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ట్రైన్లలో తీసుకు ఎటువంటి అలసట లేకుండా, అలసిపోకుండా తీసుకెళ్తూ ఉంటాం. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు నెల్లూరు టు చెన్నై 30 రూపాయలు ఉంది మంత్లీ పాస్, ఫార్మర్స్ పాస్. ఒక రైతు తన తోటలో పండించిన టమాటా కంప తీసుకుంది మద్రాసులో మునస్తారు రోజు రూపాయలు. రెండోది 2 గంటలు హాయిగా కూర్చుంటారు. ఓకే, యువకులు, నిరుద్యోగులు కావచ్చు, ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, వాళ్ళకు సరైన ఎటువంటి అలసట లేకుండా, యాక్సిడెంట్ లేకుండా పోవడానికి అవసరం. ముఖ్యంగా మహిళలకు అంటే బాత్రూమ్ పర్సనల్ బాత్రూమ్స్ ఉంటాయి, బాత్రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్మూర్లో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ జాబ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఏమైనా ఆఫీస్ వర్క్ ఉంది, ట్రైన్లోనే కూర్చొని చేసుకోవచ్చు. ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయ రైల్వే మంత్రి గారు వైద్యం గారు అది ఒక సబ్మిట్ మనకు సర్వేకి పంపిస్తామన్నారు. ఒకవేళ సర్వే అయితే మనం ఫాలోఅప్ చేసుకుని దేవుడి దేవాలని అనుకూలిస్తే, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే, ఎట్లయితే ఇంతకుముందు మునరాబాదు, మెదక్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎట్లా కోట్ల రూపాయలు తీసుకెళ్ళి చేయించుకున్నారో మనం కూడా కష్టపడి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి గారి స్టేట్ అభివృద్ధి ఇమ్మీడియట్ సాక్ష్యం చేస్తామని చెప్పారు. రైలు మరియు సివిల్ ఏవియేషన్ మంత్రి గారిని అవ్వడం ఎకరాపల్లి ఎయిర్పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన ఓపెన్లో కూడా స్టేట్మెంట్లో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా కానీ ఎక్కడ తెలంగాణ ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇస్తున్నాం. నేను ఒకటే చెప్పాను, తెలంగాణ మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, నాకు ఆర్మూరు పక్కనే అంటే మన నియోజకవర్గం కాకుండా మనకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గల్పు నుంచి మేము కూడా గల్పులు అవన్నీ బాధలు పడ్డాం కాబట్టి వాయు రవాణా, రైల్వే రవాణా, బస్ రవాణా, దీనికి ఇప్పుడు ఏదైతే 33 సంవత్సరాల లీజ్ ఉందో ఆర్టీసీ నెలకు 11 లక్షలు 12 లక్షలు వస్తుంది. దాన్ని కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎవరికి? డీసీఎం గారు నెలకు 12 లక్షలతో 30-40 కోట్ల లోన్ వస్తుంది. ఆ 40 కోట్లు మేము తీసుకొని ఇప్పుడు ఏదైతే 95 ఎకరాలు ఉందో పరిశీలన, అక్కడ బస్ స్టాండ్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ బస్ స్టాండ్ నిర్మించి ఇక్కడ దీన్ని వాడుకోవడం. ఏదైతే బస్ స్టాండ్ ఉందో ఇక్కడ దాన్ని స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఫ్రూట్ వెండర్స్ కావచ్చు, పేద బస్ స్టాండ్ వస్తాను 3 ఎకరాలు 4 ఎకరాలు. కాబట్టి ఒక ఫ్యూచర్ ప్రణాళిక, ఆ రైల్వే స్టేషన్, బస్ టెర్మినల్, అక్కడ ఉన్న వాణిజ్య సదుపాయాలు, అట్లాంటి మనం ఉన్న ల్యాండ్ వాడుకొని హైవేలకు కనెక్ట్ అవుతే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఆర్మూర్లో ప్రజలకు భవిష్యత్తు బాగుంది. అవన్నీ సానుకూలంగా ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది. అట్లనే అడవి కావడపల్లి అది కూడా గత ప్రభుత్వంలో ఏదైతే నిధులు వచ్చినాయి నిన్న ఎంపీ గారు మేము కూడా మాట్లాడినాం. ఎంపీ గారు కూడా గుర్తు చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యులు 15 కోట్లు సుమారు 16 కోట్లు అప్పుడు వచ్చిన ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ రిసీవ్ చేసింది. దాన్ని ఈసారి మేము ఇద్దరం కలిసి వెళ్దామన్నారు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్టేట్ ఆర్ఎంపీ యూజ్ చేస్తున్నారు. ఒకవేళ ఇద్దరు ప్రయత్నం చేస్తాం, కంప్లీట్ చేస్తాం. రోజు మిగిలి చేయడానికి కారణం అది కావచ్చు. రెండోది ఆర్మూర్ నిజామాబాద్ లైన్ గురించి కూడా అది సుప్రీంకోర్టులో కేసు ఉంది. ల్యాండ్ అక్విజిషన్, ఫారెస్ట్ అది కొంచెం డిస్కైడ్ చేసేటప్పుడు దాన్ని కూడా ఫాలో పెట్టారు. ఆర్మూర్ నిజామాబాద్ మధ్య ఏదైతే మామిడిపల్లి ఇక్కడ మునిపల్లి చదవస్తున్న ఉదయం పెట్టాం చెప్తే దానికి సంబంధించి ముందు ఫాలో అవుతున్నాం. ఇది కూడా రేపు జరుగుతుంది. దీన్ని బట్టి గౌరవనీయ మంత్రి గారిని కలిసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాడుతున్న అనేది ఉందో తిరిగి తీసుకొస్తాం. దీనికి తొందరగా కంప్లీట్ చేస్తాం. దానికి సంబంధించి 100 పడకల ఆసుపత్రికి, మెడికల్ కళాశాల అలాగే దానికి సంబంధించిన తెలంగాణ అసెంబ్లీ అడగడం జరిగింది. డాక్టర్స్ కానీ జనరల్ కానీ షాపింగ్ అడగడం జరిగింది. రెండోది ఇంకా 20 అడిగేది మీకు రిటర్న్ ఇస్తాం. చీఫ్ మినిస్టర్ నేనేం అడుగుతాను. మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల మొత్తం చెప్పండి. ఇంక గంటలు అవుతుందని చెప్పలేదు. ప్రభుత్వం గౌరవనీయ ఆరోగ్య శాఖ మంత్రి అడగడం జరిగింది.
అన్న ఎందుకన్నా మా ఆరుమూరు ప్రజల డబ్బంతా దోసుకపోతారు, ఒక అంబులెన్స్కి లేని గవర్నమెంట్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని గౌరవనీయ ఆరోగ్య శాఖ మంత్రిని అడిగాను. నేను చక్రాంపల్లికి మొదటిసారి వచ్చినప్పుడు విభజన చేయడం జరిగింది. నా వంతు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ప్రతి మంత్రిని ప్రతి అధికారిని వెంబడిస్తుంది. ఒకటి విద్య వైద్య ఉపాధి, మూడే అదే చెప్పాను, విద్య వైద్య ఉపాధి. ఇప్పుడు ఇచ్చిన డాటాలో కూడా ఆల్రెడీ మెడికల్ కళాశాల అడుగుతున్నాం, నందిపేటకేమో ఇంజనీరింగ్ కాలేజ్ అడుగుతున్నాం, అండ్ ఆలూరుకేమో వెటర్నరీ కాలేజ్ అడుగుతున్నాం. అడిగిన వాళ్ళకి ఇప్పటికి 12 లెటర్లు ఇచ్చినాం, 12 లెటర్లు ఇచ్చి 12 లెటర్లు మీకు కావాలంటే పంపించేస్తాం చూడండి. రెండోది ఏంటంటే ప్రజాప్రతినిధిగా ఇది ఒక విప్లవాలయుగం కాదు, మనం ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వాలా, మనకున్న చెప్పాలి, మనకున్న బతిలాడాలి. బతిలాడితేనే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. ఫస్ట్ ల్యాండ్ ఇవ్వండి అన్నారు, ల్యాండ్ కొద్ది అవగాహన ఉంది. తెలంగాణ ఐఏఎస్కి ఫుడ్ పార్క్ ఇస్తామని ఫుడ్ పార్క్ ఇస్తామని ఉన్నది. మరి అలాగే చేసిన అట్లే 150 ఎకరాలు గుంపెల్లి ఇసపెల్లి ఎక్కడో కూడా, అది కూడా ఎంత పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నారు. సుమారు 5,000 మంది స్టూడెంట్స్ ఉపయోగం. అయితే మొన్న సర్వే సంగీత సత్యనారాయణ గారిని అడిషనల్ సెక్రటరీ అంటే ఫైనల్ స్టేజ్లో ప్లాన్ అంటే ఒక మొత్తం డిజైన్ వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇది ప్రీ ప్రాజెక్ట్ అని. ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇప్పుడు ఇంతకుముందున్న ముఖ్యమంత్రి దళిత బంధు ఎట్లా ఉన్నదో ఇప్పుడు ఈయనకి ఏంటంటే 119 నియోజకవర్గాల ఇది ఇంటిగ్రేటెడ్ మోడల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ విత్ ఫుట్బాల్ గ్రౌండ్స్, ప్లే గ్రౌండ్స్, ఎవ్రీథింగ్. అది వీరు మహేశ్వర రెడ్డి గారు అందరూ కూడా చెప్పినారు బాగుంటుంది, కొద్దిగా అందరూ ఒకే దగ్గర కలిసి చదువుకుంటే బాగుంటుంది దగ్గర అని చెప్పినారు. లెదర్ ఫ్యాక్టరీస్ అన్ని ఫెయిల్ అవుతుంది. లెదర్ అనేది ఒక అడ్వాన్స్ తీసుకెళ్ళి దాంట్లో లెదరే వాడతలేదు. ఇంకా ఈ లక్నోలో కొద్దిగా వాడుతున్నారు, చెన్నైలో కొద్దిగా వాడుతున్నారు. చెన్నైలో కూడా ఏమైందంటే 90% సెమీ లెదర్ అనుకుంటే మన మెజింగ్ లెదర్ వాడుతున్నారు, మ్యాన్ మేడ్. ఈ మధ్యన ఏమవుతుందంటే చైనా వచ్చి నుంచి మ్యాన్ మేడ్ లెదర్ అంటారు, అది ఇది కాదు. కాబట్టి మనం ల్యాండ్ని చూసుకొని ఇంకా వేరే రకంగా వాడగలుగుతాం, దాన్ని లేటెస్ట్ అప్డేటెడ్తో ఏ రకంగా చేయగలుగుతాం. చర్మంకి సంబంధించి ఇప్పుడు ఏదైతే పాత వస్తువులు ఉన్నాయో ఎక్కువ వాడతలేదు. ఇక ప్రపంచంలో వచ్చిన మార్పు, ప్రపంచంలో విదేశాలలో రకరకాల రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అంటే దీనివల్ల స్కిన్ అంటే లీగల్గా 4 స్కిన్లు తింటారు, ఇల్లీగల్గా 100 స్కిన్లు తింటారు. కాబట్టి అది జంతువులు ఇబ్బంది అవుతుంది. యూరోపియన్ యూనియన్ స్ట్రిక్ట్ పెట్టింది, యూరోపియన్ యూనియన్ ఫామ్ ఎందుకంటే కోల్డ్ ఎక్కువ ఉంటుంది. నందిపేట మండలం ఎవరు ఉన్నారు సత్యనారాయణ గారి దగ్గర, దాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆర్సిస్ వరకు మనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇంపార్టెంట్. వారు సానుకూలంగా స్పందిస్తే మనమేదో వాళ్ళని దేయాన్ని అడుగుతలేదు, మన అనేది మనకు అడుగుతుంది. వేరే వాళ్ళకంటే వేరే ఇబ్బంది అంటే మన ఆర్మీకి ఒక అడ్వాంటేజ్ ఉంది, వేరే ఎవరికి లేని అడ్వాంటేజ్ ఆర్మీ వాళ్ళకి ఒకరే ఉంది. ఎందుకంటే మనకు ఒక ప్రొడక్టివ్ స్టార్ట్ అయింది, జనరేట్ అయింది. ఇంకా జీవన్ రెడ్డి గారి షాపింగ్ మాల్ రైటర్ అన్నది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఈరోజు మన నెలకు 11 లక్షలు ఒక ఆదాయం ఉంది, ఒక బంగారు గుడ్డు పెట్టే బాధ ఉంది. నేనేమంటున్నానంటే అదే చెప్పాను సత్యనారాయణ గారు, ఈజ్ ఐపీఎస్ ఆనెస్ట్ ఆఫీసర్, తెలుసు మంచి ఇంటెక్టర్. పొల్ల ప్రభాకర్ గారు రాకేష్ గారు ఏం చెప్తా చేస్తాం ఎమ్మెల్యే అని చెప్పి నేనేమంటున్నా అంటే ఆ 30 కోట్లు మనకు వెట్ చేసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంలో దాన్ని ప్లాన్ చేస్తుంది. దేని గురించి కాదు, రుణమాఫీ గురించి, ఈ రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని, ఎక్సైజ్ ఆదాయాన్ని వెడి చేసి లోన్ ప్రయత్నం చేస్తుంది. నేను అదే అన్నాను ముఖ్యమంత్రి గారికి, మీరు ఎట్లయితే మీ రుణమాఫీ గురించి ఈ రిజిస్ట్రేషన్, ఎందుకంటే రెగ్యులర్గా ఎక్కువ ఆదాయం వచ్చే 2 ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం, ఎక్సైజ్ రిజిస్ట్రేషన్. ఎందుకంటే బ్యాంక్ కోర్టు కూడా ఎవరికి రిపేమెంట్ కావాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాబ్లం అవుతుంది. ఇప్పటివరకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేటప్పుడు 38,000 కోట్ల ఇంట్రెస్ట్ అండ్ ఈఎంఐస్ కట్టారు. 38,100 కోట్లు కట్టారు. అంటే 28,000 సుమారు 26 నుంచి 28,000 కోట్ల అప్పు తెస్తే ఇంకొన్ని కలిపి. కాబట్టి మన ఆర్మూర్ ముఖ్యంగా ఆర్మూర్ శాసనసభ, నాకు ఆర్మూర్ ముఖ్యం. అదే 16 కోట్లు మనం చెప్పాను, మనం చెప్పారు కదా ఆర్మూర్ కలిసి ఫస్ట్ మున్సిపల్ కలుపుకున్నాం కదా అన్నాను. 20 కోట్లు ఇవ్వండి, ఎందుకంటే మర్చిపోయాలంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రధానమంత్రి మున్సిపల్ సంబంధం ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం సంబంధం ఉంటే నాకు సరే అది చేయాలని చెప్పాడు. మున్సిపల్కు కేంద్ర ప్రభుత్వం సంబంధం ఉండదు. నేను పొలిటికల్ నేను రిపీట్ చేశాను. మీరు అన్నారు కదా ఆర్మూర్ వచ్చిన రోజు ఎమ్మెల్యే గారు నిధులు తేవచ్చు కదా ఢిల్లీకి వెళ్ళి, ఒకవేళ రక్షణ శాఖకు సంబంధించి నేను తీసుకొస్తాను చెప్పి, రక్షణ శాఖ, రైల్వే శాఖ, నేను మీకు ఏం చెప్పాను, నగరాలు ఎయిర్పోర్ట్స్, రైల్వే, వైష్ణవ్ గారు అంటే అవన్నీ సెంట్రల్ ప్రభుత్వం. దానికి కూడా బాగా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పదంలో ఏం లేదు, ఇక్కడ అంటే
మనం ఒకటి ఏంటంటే మనకున్న అవగాహన బట్టి ముందుకు వెళ్ళాలా, నిధులు తెచ్చుకోవాలా, అభివృద్ధి చేసుకోవాలి. మనం కూడా ప్రతిసారి రాజకీయాలు అయిపోయింది. రాజకీయ చదరంగం వేరు, ఆ చదరంగం ఇప్పుడు అభివృద్ధికి అర్థం కాదు. రెండోది మన హక్కులు కూడా ఇంపార్టెంట్. ఎవరినో మనం ఏం దేని అడుగుతలేము, మనకు వచ్చే మన ఎందుకు కూడా మనే ఎందుకు కానీ ఇంకొకటి ఉంది 45 కోట్లు. మరి 45 కోట్లు చెప్పవలసింది చూడాలి. అది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. జీవన్ రెడ్డి శాఖ నుంచి 45 కోట్లు అప్పు ఉంది, రికవరీ చేయమని చెప్పి 35 కోట్ల నుంచి చూపిస్తుంది. 45 కోట్లు ఉంది. ఆర్ఎం గారితో మాట్లాడాను. ఎందుకంటే మొన్న నేను అడిగినప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడి రోజు అడిగాను, అది కూడా రికవరీ చేయమని. అది కూడా రాష్ట్ర ప్రధాని అంటే ముఖ్యంగా ఏంటంటే ఒకటి అభివృద్ధి ప్రధాన ఎజెండాను. ఎక్కడ మాత్రం అందరికీ చెప్తున్నాను, అధికారులు మీ ద్వారా కూడా అధికారులు కూడా చెప్తున్నాను, ఏదన్నా ఫైరవరీ చేసుకొని 4 డబ్బులు ఇచ్చి పోస్టింగ్ ఇచ్చుకున్నట్టు మాత్రాన ఇక్కడ ఎట్టి పరీక్ష ఏం జరగదు. किसी का कुछ नहीं चलता, जो कानून है कानून के साथ ही है. అక్కడికి కొందరు అధికారులు మళ్ళీ ట్రై చేసుకుంటున్నప్పుడు మళ్ళీ వాపసు పోవడానికి ఇక్కడ ఏం రిలాక్స్ లేదు. ప్రజలు కూడా నాయకులు కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అదే చెప్పాను. గౌరవనీయ శాసనమండలి సభ్యుడు మహేష్ కుమార్ గౌడ్ సాయం కూడా జరిగింది. అన్న ఈ ప్రాంత బిడ్డ మీరు నిజామాబాద్ ఈరోజు ముఖ్యమైన స్థానంలో ఉన్నారు, 6-3 కూడా ఇబ్బందికరంగా ఉంది, మీరు అభివృద్ధికి ముందుకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ రావడం జరిగింది. ఇంకో 6-3 బిడ్డ ఉన్నాడు చిన్నగారు, ఆయన కూడా జరిగింది. మీరు ఆత్మపాతం కాంగ్రెస్ సీనియర్ నాయకులు దయచేసి కొద్దిగా అందరం కలిసి పార్టీలకు అతీతంగా ముందుకు వెళ్దాము అని చెప్పి అధికారులకు మాత్రం క్లియర్గా చెప్తున్నాం. మీరు ఈయన ప్రలాభాలకు లోనయ్యి ఇట్లాంటి ఏమైనా అక్రమాలకు ప్రోత్సహిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించాము. మిమ్మల్ని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేదు. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా ఈ ప్రజలు తిరస్కరించిన నాయకులను 2 సార్లు తిరస్కరించిన నాయకులను స్థానిక నాయకులను దృష్టిలో పెట్టుకోకుండా 6-3 ప్రజల అభివృద్ధి 6-3 ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కొద్దిగా జాగ్రత్త ఉంది. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారని శాసనసభ్యులు మనవి చేస్తున్నారు. 73,45,00,000 బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు. ప్రాంత అభివృద్ధి సంస్థ కాడా పరిధిలో 3 బీసీ గురుకులాల నిర్మాణం ఆదరణ మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం 73,45,00,000 మంజూరు చేయడం జరిగింది. పూర్వ వెంకటేశం గారు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పూర్వ వెంకటేశం గారు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొడంగల్లో జ్యోతిబా పూలే బీసీ గురుకుల కళాశాల కోసం 25 కోట్లు, అక్కడే పాఠశాల నిర్మాణం కోసం మరో 23,45,00,000. ఓన్రాజ్పేట మండలం బురాన్పూర్ గ్రామంలో బీసీ కుల బాలికల పాఠశాల కళాశాల కోసం 25 కోట్లు కేటాయించారు. అదే నేను చెప్తున్నా, నా పోరాటం అది ఎవడబ్బ సొమ్మని తీసుకెళ్తారు. న్యాయమైన వాళ్ళ మార్చిపోయిన అని చెప్తున్నా, అడుగుతున్నాను. అది ప్రజల తరఫున పోరాటం, వ్యక్తిగత పోరాటం ఏమిటి? పోరాటం చేయాలని సహకరించాలి. శాసనసభ్యుడు ఏమడుగుతున్నాడు, శాసనసభలో ఏం మాట్లాడుతున్నాడు, మేము సెక్రటరీ ఈమెయిల్ ఇస్తున్నాం, ఇప్పటి నుంచి మేము ఏం మా గవర్నమెంట్ ఎకనామిక్స్ మీకు అందరికీ పంపిస్తాం. శాసనసభ్యుడిగా ఇప్పుడు నేనైతే ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తే తుపాకీ బట్టి పోరాటం చేయలేను కదా. ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. కానీ రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, వాళ్ళ బాధ్యతలు గుర్తెరగాలి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాం, కుల మతాలకు అతీతంగా చూస్తున్న నాయకుడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి. తెలంగాణ శాసనసభ వేదిక అడుగుతాం మా అసెంబ్లీ సమావేశం విదేశంలో కావాల్సిన సౌకర్యాలు కావచ్చు, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కావచ్చు. రెండోది అక్కడ ఇక్కడ నెలకు ఒక 10 మంది మరో కాన్సెప్ట్ ఉంది హాస్పిటల్, ఒక దైవిక ఎండోమెంట్ కార్యక్రమాలు, లేకపోతే జాతికి స్ఫూర్తి నింపిన శివాజీ విగ్రహాలు కావచ్చు, మహారాణపద విగ్రహాలు కావచ్చు, కొమరంలో కావచ్చు, చదవనంత లిమిట్స్ ఉన్నాయి కదా. చదువుతాం, నిరంతరం చదువుతాం. రూపాయికి వైద్యము హైదరాబాద్ రాజకీయాలకు రాకముందు జరుగుతున్నది రాజకీయాలకు అతీతమైనది. రాజకీయాలకు వచ్చినాక పెట్టలేదు, ఎలక్షన్ గురించి పెట్టలేదు, నిరంతరం జరిగే ప్రక్రియ. అయితే మేము 6 ఏంటంటే ఒకవేళ సరైన సౌకర్యాలు లేనప్పుడు మేము ముందుకు వస్తామని చెప్పాను. విలేకరుల ద్వారా జనరల్గా సభలు మాట్లాడాను. దానివల్ల హాస్పిటల్స్ పెట్టాము. అడిగినాము, సార్ మీరు పెట్టే అవసరం లేదు, మీకు ఏది కావాలో చేయడానికి సిద్ధంగా ఉంది, మీకు ఇచ్చిన కన్సల్టేషన్ మేము సర్జరీ చేయం కదా,
శానిటైజేషన్స్ ఇస్తాము, ఇంకా ల్యాబ్ టెస్ట్లు ఇస్తాం, 75% తీసుకుంటాము, 50% మెడిసిన్ ఇస్తాం. 5,500 5 రూపాయలు అవుతుంది.